ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో రవి, బుధ, కేతుగ్రహాలు, 11వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం శుభాధిక్యత కలిగిన వారంగానే తెలుస్తోంది. అన్ని రకాల విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. ఆలోచన తీరు బాగుంటుంది. అమలు చేసే విధానం కూడా బాగానే కుదురుతుందనే అర్థం. కొంచెం త్వరగా పనులు చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి కొన్ని పనులు పెట్టుకొని కొంత సతమతం అవుతూ ఉంటారు. ఆలోచన తీరులో కొంత వేగం తగ్గించుకుంటే బాగుంటుంది. ఒకేసారి అన్ని రకాల పనులు చేయాలనే ఆలోచన కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే దానికి తగినట్టుగానే అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే తొందరపాటుతనం తగ్గించుకోవాలని అర్థం. అలాగే ధన యోగాదులు కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో కఠినంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. అయితే మనం పనిచేసే చోట కానీ మరొక వ్యాపార సంస్థ, ఉద్యోగ సంస్థ మొదలైన చోట కానీ ఎక్కడైనా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. అటువంటి కఠినంగా వ్యవహరించే విధానంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే అది సాధారణమైన విషయంగానే తీసుకోవచ్చు. అలా తీసుకోవాలి. అలాగే ఒక్కొక్క చోట కింద పనిచేసే ఉద్యోగస్తులతో కఠినంగా దురుసుగా ప్రవర్తించే సందర్భాలు రావచ్చు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకూలత కాదు. ఈ వారం క్రయ విక్రయాది విషయాల్లో అది అనుకూలం లేదని తెలుసుకోవాలి. పనిలో చురుకుతనం పెరుగుతుంది. అందరితో కూడా గట్టిగానే పని చేయించగలుగుతారు. అలాగే మీరు కూడా చాలా చక్కగా హుషారుగానే పని చేసే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా కమ్యూనికేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత బాగానే కుదురుతుంది.
విద్యల్లో రాణిస్తారు. విద్యలు అభ్యసించడానికి ఇదైనా కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఆరోగ్య విషయంలో ఎటువంటి పెద్దగా ఇబ్బంది అయిన మార్పులు అయితే ఏమీ లేవు. రుణ సంబంధించిన విషయాల్లో క్రమక్రమంగా రుణాలు తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అది కూడా సమస్యాపూర్వకంగా భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అలాగే ఆర్థికమైన పెట్టుబడులు డిపాజిట్లు చేసుకోవడానికి ఇది అంత అనుకూలమైన సమయంగా అనిపించటం లేదు. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికపరమైన లావాదేవీలు జరపడానికి సరైన సమయంగా మాత్రం లేదు. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన పెట్టుబడి పెట్టే వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే భాగ్యస్థితి సాధారణంగానే ఉన్నది. ఉద్యోగ స్థితిలో మాత్రం చాలా ఒత్తిడి ఉంటుందని తెలుస్తోంది. ఆ ఒత్తిడిని అధిగమించే అవకాశం కూడా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. ఒకేసారి పలు వ్యవహారాలు చక్కదిద్దడం కోసం ప్రయత్నం చేయడం, అవన్నీ కూడా సమర్థవంతంగానే చేసినప్పటికీ బాగా ఒత్తిడికి లోనవుతారని తెలుస్తోంది. కాబట్టి కొంత ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మనం చేసిన పనులకి గుర్తింపు వస్తుంది. అభినందనలు దొరుకుతాయి. ఆలోచన పరంగా కూడా అది చక్కగా కుదురుతుంది. సంతృప్తిగానే ఈ వారం గడిచిపోతుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేయటం కుదురుతాయి. అన్ని రకాల పనులు కూడా మనం సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతామని తెలుస్తోంది. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. కొత్త కొత్త వస్తువుల్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంటుంది. గృహోపకరణాలు, అలాంటి వస్త్రాలు, గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన విషయాల్లో కొత్తగా ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉంటూ ఉంటాయి. మొత్తానికి ఈ ధనుస్సు రాశి వారికి అన్ని రకాల విషయాల్లో చూస్తే విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఈ వారం శుభాధిక్యత ఎక్కువగానే ఉంది. శుభగ్రహాల స్థితి బాగానే కుదురుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఒక ఒత్తిడి అనేది మాత్రం ఈ వారం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.